అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే చంద్రబాబుకు ఘోర ప్రమాదం, టెన్షన్‌లో పార్టీ నేతలంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్‌కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే సహాయక చర్యలు చేపట్టాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పట్టణంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ముప్పునకు గురైన ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన బోటు మార్గ మధ్యలో ఒక్కసారిగా ఓ వైపునకు పూర్తిగా ఒరిగిపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే తేరుకున్న సిబ్బంది బోటును తిరిగి యథాస్థితిలోకి తీసుకొచ్చారు. పరిస్థితి అదుపులోకి రావడంతో అక్కడున్న అధికారులు, వ్యక్తిగత సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరొకసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడలోనే వరద ముప్పు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, పిర్రి, జూపుడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. జూపుడి, మూలపాడులో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాధితుల వద్దకు వెళ్లి సీఎం సమస్యలు తెలుసుకున్నారు.